ధర్మం అంటే ఏమిటో తెలుసా? సాధకులారా చక్కగా వినండి. జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానంలో కూడా లోక జ్ఞానమా, లేకపోతే కళాజ్ఞానమా, లేకపోతే శాస్త్రజ్ఞానమా, అది కాకపోతే ధర్మజ్ఞానమా? నో నో, అంతే. ఆ జ్ఞానం జ్ఞానమే కాదు మా దృష్టిలో. ఎవరు చెప్పారు? ముండకోపనిషత్తు చెప్పింది. ఎవరు చెప్పారని అడుగుతావేమిటి? ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరా ఋగ్వేదో యజుర్వేద సామవేద తీసెతలబారి. మొత్తం ఋగ్వేదం దగ్గర నుంచి కంప్యూటర్ సైన్స్, ఆటమిక్ సైన్స్ వరకు తీసెతలబారి. అబ్బా, ఇది విద్యే కాదు, ఇది జ్ఞానమే కాదు. మరి ఏది జ్ఞానం? యయా తదక్షరమధిగమ్యతే. ఆ అక్షరమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని నీవు అనుభవానికి తెచ్చుకోవడానికి నీకు తోడ్పడేదేదో అది జ్ఞానం. ఆత్మ జ్ఞానం ఒకటే, బ్రహ్మ జ్ఞానం ఒకటే జ్ఞానం. మరి ఏది జ్ఞానం కాదని తోసిపారేసిందిగా, అదన్నమాట ఇప్పుడు చెప్పడం. అది ధర్మం అంటే. వేదవ్యాసుడికి మతి చెడి భారతమంతా రచించిన తర్వాత మతి పోగొట్టుకుని ఆయన ఆ సరస్వతీ నదీ తీరంలో కూర్చొని ఓని కేకలు పెడుతుంటే నారద మహర్షి వచ్చి చీవాట్లు పెట్టి, నీకు పదగా నీకు మనస్థమితం లేకుండా ఎందుకు పోయిందో తెలుసా? నువ్వు భారతం రచించి వేదవ ప్రవృత్తి ధర్మం చెప్పావు కానీ నివృత్తి ధర్మం ఎప్పుడు చెప్పావో? ఓహో, అదే ఆ విషయం. అంటే మనశ్శాంతి నీకు మోక్ష పురుషార్థాన్ని సాధిస్తే తప్ప ధర్మ పురుషార్థాన్ని ఎంత పట్టుకొని వేళ్లాడినా కాలగదు.